అభివృద్ధి ఆగకూడదు. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ పట్టణంలో అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోరాదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని భగీరథ కాలనీలో ఆయన పర్యటించి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. భగీరథ కాలనీలో నిర్మాణం చేస్తున్న సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ పనులను పరిశీలించారు. అనంతరం భగీరథ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పార్క్ స్థలంలో ముడా నిధులతో పార్క్ నిర్మాణం చేయాలని ముండా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్కి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ను ఆయన పరిశీలించారు. నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఈ ట్యాంక్ను నిర్వీర్యం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ ప్రశాంత్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కల్వెట్ ఇది ఉందో ఏదో డ్రైన్ ఉందో ఆర్ఎన్ బోల్ పెడతారు. ఆర్ఎన్ దాంట్లో ఉంది. డీకి సందేహం చెప్తే పెట్టి వచ్చుకోవాలి. ఇక్కడ అచ్చా ఇది రోడ్డునే తీసి ఇది చేస్తారు. ఇది రోడ్డు ఉందన్న, రోడ్లోనే డ్రైన్ కట్టిస్తారు. అక్కడ మన ఇది బఫరా అంటే రోడ్డు కోసం కాదు. ఇది కట్టిర్రు అంటే అవతల ఏదో ఉండాలిగా. ఎవరు మూసిర్రు? ఎందుకు మూసిర్రు? దాన్ని ఓపెన్ చేపియాలి. చేసుకొని మందేం పోతుంది. ఉంటే ఉండండి. ఈ ఖాళీది కదా ఇది. పట్ట పొలాలు వెనుక మా దాంట్లో పోతున్నాయి. కాలువ లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. అయితే క్యాజువల్గా వెనకెట్టి పోతుంది. ఇది 5-6 కాలనీలు మనకు ఇదైతే